హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చి మష్రూమ్ పకోడీ, జీడిపప్పు మష్రూమ్ పకోడీ అన్నమాట. ఇది క్లీన్ చేసుకునే పద్ధతి. ఫ్రెష్గా ఉన్నాయైతే 2-3 టైమ్స్ కడుక్కుంటే సరిపోయింది. వన్ డే అలాగ మనం తెచ్చిపెట్టుకున్నట్టయితే ఇలాగా పై పొర అన్నది ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చేసుకుని అది పెద్దవి అయితే 3-4 పీసెస్ కింద, చిన్నవి అయితే ఒక 4 పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా వీటిని మనం శుభ్రంగా ఇంకో 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం అంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇప్పుడు మనం శనగపిండి పకోడీకి వేసుకుంటాం కదా, శనగపిండి ఒక 1 or 2 స్పూన్స్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఒక 1.5 స్పూన్ వేసుకోవాలి. అండ్ సాల్ట్. ఇదంతా బాగా మిశ్రమం అంతా బాగా కలుపుకొని, నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం కారం వేసుకున్నాను. ఇందులోకి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ పకోడీ. అందుకే నేను వేసుకున్నాను, ఆప్షన్ మీకు. అండ్ మష్రూమ్స్ అదేనండి, పుట్టగొడుగులు. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ అలా మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక మనం ఆ మిశ్రమం వేసుకోవాలన్నమాట. జీడిపప్పు ఉన్నది ఇప్పుడు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది, స్టార్టింగ్లో అక్కర్లేదు. దీన్ని ఒకసారి మళ్ళీ మనం కలుపుకుని జస్ట్ వేసే ముందు ఆయిల్ హీట్ అయిపోయాక ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా. ఇది హెల్త్కి చాలా మంచిదండి మష్రూమ్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇండియా వెళ్ళినప్పుడు నేను రోడ్ సైడ్ మష్రూమ్ జీడిపప్పు పకోడీ అన్నది చూసి అప్పుడు టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అప్పుడు నాకు నచ్చింది. మొన్న జమియాకి వెళ్ళినప్పుడు ఎందుకో నాకు అవి చూడగానే మష్రూమ్ తీసుకోవాలనిపించి తీసుకున్నాను, కానీ కర్రీ కానీ తీసుకున్నాను. కానీ ఎందుకో ఈరోజు పకోడీ వేసుకుందాము అని అనిపించింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో. చూసారా? ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ జీడిపప్పు పకోడీ అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను మష్రూమ్లో చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా హెల్త్కి చాలా మంచిది అన్నమాట. ఓకేనా? అప్పుడప్పుడు ఇలాగ వెరైటీగా కూడా చేసుకుని తింటూ ఉండాలి. అయిపోయింది వేడి మష్రూమ్ జీడిపప్పు పకోడీ. టేస్ట్ చూసి మా హస్బెండ్ చెప్తారు ఎలా ఉందో. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా మిస్సెస్ ఎంతో ప్రేమతో మష్రూమ్ పకోడీ అయితే వేయడం జరిగిందండి. మష్రూమ్స్ అండ్ జీడిపప్పు. సో నేను ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా అంటే చాలా బాగుందని చూడడానికి. ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది జీడిపప్పు. ఇంకా ఎక్సలెంట్ అనమాట. టేస్ట్ అయితే చెప్పవసరం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.